హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పిల్లల కోసం ఇది సమ్మర్ హాలిడేస్ కదండి. వాళ్ళకి ఇంట్లో ఎన్ని చేసినా బేకరీ స్టైల్ ఏదైనా చేసి పెట్టు మమ్మీ అంటే మనం ఏం చేస్తాం, మనకు వచ్చినంతలోనే బేకరీ స్టైల్లో మనకి ఇంకోండి బేకరీ స్టైల్ స్నాక్. దీనికి గోధుమ పిండి ఒక చపాతీ చేసుకునండి, దాని మీద పొడిపిండి జల్లుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇంకోండి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని ఇలా ఫాస్ట్గా చేయాలండి, స్లోగా చేయకూడదు. ఇది ఆయిల్ పిండి వేసింది కాబట్టి ఇది ఆరిపోద్ది ఆయిల్కి పిండికి. అందుకని ఇప్పుడు కొత్తిమీర తరుగు ఇలాగండి, పచ్చి కొత్తిమీరే, బాయిల్ చేసింది కాదు, ఆనియన్ పీసెస్ ఇవ్వండి, పచ్చి మామిడికాయ ముక్కలు. వాళ్ళ నోటికి పుల్లగా తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకు ఇలా పచ్చి మామిడికాయ ముక్కలు, క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి, లేత పచ్చిమిర్చి వేసుకుంటే వాళ్ళు కూడా తినగలుగుతారు. ఇంకొని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా ఒక్కసారి అంతా నొక్కుని వీటిని మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇంకొని దీంట్లో పైన కారంగా పులుపులుగా వాళ్ళు తినగలిగేలాగా కారం వేసుకొని, మా బాబు అయితే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటాడు, అందుకని చెప్పేసి కారం అయితేనే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు ఇలాగా రోల్ చేసేసుకుందాము. ఇంకోండి ఇలా రోల్ చేసేసుకుని ఇలాగా టైట్ రోల్ చేసుకోవాలండి. ఇంకోండి ఇలా టైట్ రోల్ చేసుకుని చపాతీలాగా ఒత్తేసుకుని మళ్ళీ రోల్ అంతటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను, వచ్చేయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ చపాతీ రోల్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాగుతున్న నూనెలో ఫ్రై చేసుకోవాలి. లో టు స్లిమ్ ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆల్రెడీ నేను. ఇంకోండి ఆయిల్ అయితే ఫ్రై అయిపోతుంది. మంటలో ఫ్లేమ్ వేసుకుని జాయిగా ఒక్కొక్క వేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం అండి మా బాబు కోసం చేయడము. మరి ఎలా వస్తాయో చూడాలి, అందుకని ఒక చపాతీ రోల్నే చేసాను, ఎక్కువ చేయలేదు. బాగా వస్తే పర్ఫెక్ట్గా నేను ఇంకా అదే చేద్దాము. ఒక్కొక్కసారి మరి ఎలాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes ఫ్రై అయ్యాక అప్పుడు లైట్గా కలపాలి, బాగా కలిపేయకూడదు. ఇంకోండి ఇప్పుడు చూసారు, ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ స్టెప్ వరకు దట్స్ ఓకే, బెటరే. ఇప్పుడు అది ఫ్రై అయ్యాక చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నేను చూపిస్తాను. ఫ్రై అవ్వాలి, నేను లైట్గా కలుపుతున్నాను. ఇంకండి ఇంకొకసారి ఫ్రై అవుతే మన బేకరీ స్టైల్ స్నాక్ రెడీ అయిపోతుంది. చూద్దాం, బేకరీ స్టైల్ వెజిటేబుల్ స్నాక్ మాట. పుల్లపుల్లగా కారంగా కమ్గా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి. నాకైతే టెన్షన్ వచ్చేస్తుందండి, ఎలా ఉంటుందో ఏదో టేస్ట్ నెంబర్ బెస్టే. ఇవి చేసేస్తే శబాష్ క్రాంతి అనిపించుకుంటాను మా పిల్లల చేత, శబాష్ అమ్మ అనిపించుకుంటా. ఇంకండి అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తాం రండి. ఆహా దాన్ని వచ్చినాయండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిద్ది అంటారు చూసారా, అంతే. ఒక రైతు చూసారా, 6 నెలల పాటు కష్టం, తను పంట చేతికి వచ్చేసరికి అంత ఆనందపడతాడో 1,00,000 కోట్లు వచ్చినట్టు ఆనందపడతారు రైతులైతే. నా ఫీలింగ్ అలాగే ఉందండి, చెప్పక్కర్లేదు. అండి చూసారా ఎంత బాగున్నాయో. ఇదండి బేకరీ స్టైల్ వెజిటేబుల్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ యమ్మ, అసలు వాసన చూస్తేనే స్మెల్ అద్దరిపోతుంది, అరోమా. ఈ వీడియో మీకు నచ్చిందా? నా వీడియో చూసి ఫాలో అయిపోయింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ షేర్ చేయండి. బాయ్ బాయ్.